ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వర్తమానం వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యములో వ్రాయబడిన మాట నేను చదువుతాను. అక్కడ వ్రాయబడిన మాట: బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేయగలిగితే, బంధకములో పడి ఉన్నారు, నిరీక్షణతో పడి ఉన్నారు. వారికి వెళ్తున్న వర్తమానం, బంధకాలలో పడి నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, రెండంతలుగా దేవుడు మీకు మేలు చేయబోతున్నారు. ప్రియమైన దేవుని ప్రియులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన జకర్యాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కులు. వాస్తవానికి ఇవి దేవుని బిడ్డల కొరకు చెరలో ఉన్న వారిని, ఆయా చోట్ల చెరలో బంధించబడిపోయిన వారిని యెరూషలేము పట్టణానికి చేర్చాలనే దేవుని ఉద్దేశముతో దేవుడు వారి మీద ఒక మంచి అభిప్రాయం కలిగిన వాడై వారి కొరకు చెప్పబడిన మాటలు. ఆత్మీయంగా లేఖన భాగములను ఆత్మ సంబంధముగా మనం పరిశీలన చేయగలిగితే, మనకు పోల్చుకొని ఈ మాటలను మనం ఆలకించగలిగితే, బంధకాలలో పడి ఉన్న వారు చాలామంది మనకు కనపడతారు. ఈ లోకంలో అప్పులనే బంధకాల్లో పడిపోయి ఉన్నారు, లోకమనే బంధకాల్లో పడిపోయి ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఒక సహవాసంగా కూడుకోకుండా, ఒక సంఘముగా ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించనివ్వకుండా అదొక బంధకాల్లో పడిపోయి ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు మేలు చేయబోతున్నారు అని లేఖన భాగం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, ఆయన మీకు రెండంతలుగా మేలు చేయబోతున్న రోజులు ఆసన్నమయ్యాయి. విశ్వసించండి. మన జీవితాల్లో ఏ బంధకాల చేత మనం బంధించబడిపోయి ఉన్నా, బంధకాలన్నిటిని విడిపించి ప్రభు మనకొక మేలు చేయటానికి సిద్ధముగా ఉన్న సమయం ఈ సమయం. ఎన్నో బంధకాలు ఉన్నాయి మన జీవితాల్లో. మనం బయటికి రాలేని బంధకాలు ఉన్నాయి, మనం విడిపించుకోలేని బంధకాలు ఉన్నాయి. అటు ఆత్మానుసారమైన జీవితాన్ని బంధించే బంధకాలు ఉన్నాయి, ఇటు శరీరానుసారమైన ఈ లోక సంబంధంగా మనకున్న బంధకాలు ఎన్నో ఉన్నాయి. బంధకాల నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు మాత్రమే శక్తి కలిగిన వాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా నివసిస్తున్న రోజుల్లో చేసిన ఒక చిన్న అద్భుతాన్ని నేను మీతో పంచుకుంటాను. అది గెరాసీనుల దేశం. ఆ గెరాసీనుల దేశంలోనికి యేసుక్రీస్తు ప్రవేశించిన తరువాత బహుకాలము నుంచి ఒక దురాత్మ చేత బంధించబడిపోయి ఉన్న ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడతారు. బహుకాలం నుంచి సరిగ్గా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఒక దురాత్మ చేత పీడించబడిపోయి బంధించబడిపోయి ఆ గ్రామంలో ఉన్న వారంతా సంఖ్యల చేత అతన్ని బంధిస్తే, ఆ సంఖ్యలు కూడా తెంచుకొని ఎక్కడో శ్మశానాల్లో, అరణ్యములో, సమాధుల్లో తిరుగుతున్న ఒక వ్యక్తి మనకు అక్కడ కనపడతారు. వాడు బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడు అని యేసుక్రీస్తు గుర్తెరిగి
వాని బంధకాల నుంచి విడిపించాడు. దురాత్మ చేత బంధించబడిపోయిన ఆ బంధకాల నుంచి యేసుక్రీస్తు వాడిని విడిపించాడు. ఆ బంధకాలన్నీ తెంచబడ్డాయి. మీరు లూకాసు వార్త 8వ అధ్యాయం 29వ వాక్యంలో ఈ విషయాలు క్లుప్తంగా వ్రాయబడి ఉంటాయి. ఎన్నో బంధకాల చేత బంధించబడిపోయి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, వాడు దురాత్మ అనే బంధకాలలో ఎలా బంధించబడిపోయి ఉన్నాడో మనము కూడా ఈ లోకములో ఏ బంధకాల చేత బంధించబడిపోయి ఉన్నా విడిపించుటకు యేసు మాత్రమే శక్తి కలిగిన వాడు, యేసయ్య మాత్రమే అధికారము కలిగిన వాడు. నువ్వు ఏ బంధకాల చేత బంధించబడిపోయి ఉన్నా నా ప్రభు విడిపించుటకు ఆయన బయలుదేరి ఉన్నాడు. ఏ బంధకాలైనా యేసుక్రీస్తు విడిపించబోతున్నారు. నేను మీతో చెప్పాలనుకున్న మాట, బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏ బంధకాల్లో వారు బంధించబడిపోయి ఉన్నా ఈ బంధకాల నుంచి యేసుక్రీస్తు విడిపిస్తాడనే నిరీక్షణ ప్రతి వ్యక్తికి కలిగితే ఆ వ్యక్తి బంధకాలు విడుదలవుతాయి. అదే సమయంలో దేవుని ద్వారా మేలు పొందుతాడు. ఇప్పుడు మనకు కావాల్సింది నిరీక్షణ. లోకం మనల్ని బంధించాలని చూస్తుంది, వ్యక్తులు మనల్ని బాధ పెట్టాలని చూస్తారు, సమాజం ఏదో ఒక విషయంలో మనల్ని బంధించాలని ఎదురు చూస్తుంటుంది. నువ్వు ఏ బంధకాలలో పడిపోయినా, బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారు అలాగే ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ వర్తమానం వినుచున్న దైవజనమా, మనలో ఒక నిరీక్షణ ఉంటే, నిరీక్షణ అంటే ఆకాంక్ష అని, లేదా ఆశా భావం అని, లేదా ఎదురు చూడడం అని పర్యాయ పదాలు ఇలా ఉన్నాయి. ఒక నిరీక్షణ దేవుని బిడ్డలకు ఉండాలి. ఏ బంధకాలలో నువ్వు బంధించబడిపోయినా నిరీక్షణ కలిగిన వాడవైతే, ఒక ఆకాంక్ష నీలో ఉంటే, నువ్వు ఏ బంధకాలలో నలిగిపోతున్నా దాన్ని విడిపించుటకు యేసుక్రీస్తు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కనుక నిరీక్షణతో ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రస్తుతం గత కొంతకాలంగా ఒక వైరస్ ప్రభావంతో ఎవరికి వారు బంధించబడిపోయి ఉన్నారు. ఒక సంఘముగా కూడుకోకుండా, ఒక సహవాసంగా కూడుకోకుండా, ప్రభువును ఆరాధించకుండా, స్వేచ్ఛగా తిరగలేకుండా, వారి వ్యాపారాలు చేసుకోలేకుండా, వారి ఉద్యోగాలకు వెళ్లకుండా ఇలా బంధించబడిపోయి ఉన్నారు. బంధించబడిపోయి ఉన్న నీవు ఏ విషయంలో బంధించబడిపోయి ఏ బంధకాల చేత నలిగిపోతే ఈ మాటలు వినుచున్నావో, నిరీక్షణ ఉంచగలిగితే, దేవుని మీద మీరు నిరీక్షణ ఉంచగలిగితే ఆయన నీ బంధకాల నుంచి విడిపించి నీకు మేలు చేయడానికి ఇష్టపడబోతున్నాడు. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఒక నిరీక్షణ దేవుని బిడ్డలకు ఉండాలి. రోజున దేవుని ప్రియులు, దేవుని ఆరాధిస్తున్నవారు, దైవజనముగా కూడుకుంటున్న వారిలో ఒక నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగితే ఏ బంధకాలులో నీవు నలిగిపోతున్నా అవి విడుదల పొందేటట్లు ప్రభువు చేయబోతున్నారు. ఒక 3 సందర్భాలు నేను మీతో చెప్తాను. అది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో, ఈ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన సంసోను అనే ఒక వ్యక్తి ఉంటారు. సంసోను జన్మకు ముందు సంసోను యొక్క తల్లిదండ్రులతో దేవుని దూత చెప్తారు, ఇతను ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించుటకు దేవుడు బలపరిచిన వ్యక్తి. సంసోను పుట్టుక ముందే సంసోను గురించి బయలుపరచబడిన మాట ఏమిటంటే, ఫిలిష్తీయులను
ఫిలిష్తీయులను హతమార్చుటకు, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించుటకు దేవుడు ఎన్నుకున్న ఒక సాధనం సంసోను. అప్పటికి సంసోను పుట్టకముందు ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో బహుబాధలు పొందుతున్న రోజులు అవి. ఈ బాధల నుంచి ఎవరు విడిపిస్తారా అని ఆశతో ఎదురు చూస్తుంటే దేవుడు సంసోనును భూమి మీదకి తీసుకొని వచ్చాడు. సంసోను ద్వారా దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఈ సంసోను ద్వారా ఫిలిష్తీయులను, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించాలి. తన జన్మ రహస్యం అది. అందుకే ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా సంసోను దేవుడు స్థిరపరిచాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, సంసోను జన్మించారు, చక్కగా ఎదిగాడు, బలం పొందుకున్నాడు. ఆ బలము ద్వారా ఎన్నో చేశారు, కొన్ని మేళ్ళు చేశారు, కొన్ని చేయకూడనివి చేశారు. సంసోను తను ఎదుగుతూ ఉన్నప్పుడు చేయకూడని పనులు ఎన్నో చేశాడు. ఏ మార్గంలో నడవకూడదు ఆ మార్గంలో నడిచాడు. ఎన్నో 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 కార్యాలు చేశాడు. నేను ఒక మాట చదివాను, సంసోను జీవితంలో కొన్ని రోజులు జరిగిన తరువాత ఏ ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించటానికి సంసోను దేవుడు ఎన్నుకున్నాడో ఆ ఫిలిష్తీయుల చేతికే సంసోను చిక్కాడు. ఏ ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుని బిడ్డలను విడిపించటానికి సంసోను దేవుడు ఎన్నుకున్నాడో ఆ ఫిలిష్తీయుల చేతికి బంధించబడిపోయి దొరికాడు. కొన్నిసార్లు మనం కూడా నేను అది చేయను, నేను దేవుని బిడ్డను, నేను ఇది చేయను, అసలు నాకు అదేంటో తెలియదు, నాకు ఇదేంటో తెలియదు అంటుంటారు. ఏది మేము చేయము, ఏది మాకు తెలియదు, ఇది మేము అసలు మేము దేవుని బిడ్డలమండి, మేము ఆ పని చేయమన్నాం అన్నవారి చేత నేను సాతాను ఆ పనే చేపిస్తాడు. సంసోను, నువ్వు ఎందుకు జన్మించావు? అదేనయ్యా, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే, మరి ఏంట్రా ఆ ఫిలిష్తీయుల చేతిలోనే బంధించబడిపోయావు? ఆ ఫిలిష్తీయులు నిన్ను బంధించారేంటి? ఆ ఫిలిష్తీయులని కన్నులు ఊడబెరికారేంటి? చెప్పిన మాటలు ఏమయ్యాయి? నడిచిన నడక ఏమైంది? నీ బలం ఏమైంది? మొత్తం కోల్పోయి గ్రుడ్డివాడై బంధించబడిపోయి, ఒక చెరలో బంధించబడిపోయి బంధకాల మధ్యలో నలిగిపోతూ రేపో మాపో నాకు మరణం వస్తుందనే దిగులుతో నిరాశతో కృంగిపోయి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఎప్పుడు కొంతమంది చూడండి, ఎప్పుడు నేను అది చేయను, నేను చాలా పరిశుద్ధుడిని, నా వల్ల కాదు, ఇలాంటి మాటలే చెప్తుంటారు. చివరికి చేయకుండా పాపాలన్నీ చేస్తుంటారు. ఎందుకు సంసోను జన్మించారో, తన జన్మ ఉద్దేశం ఏమిటో, ఫిలిష్తీయులను, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి సంసోను దేవుడు ఎన్నుకుంటే అదే ఫిలిష్తీయుల చేతిలో బంధించబడిపోయాడు. అయినా సంసోను తన నిరీక్షణను కోల్పోలేదు. గుడ్డివాడై బంధకాల్లో పడి ఉన్నా దేవుణ్ణి అడుగుతున్నా మాట ఏంటో తెలుసా? ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. ఇంతకుముందు ఎన్నోసార్లు బలపరిచావయ్యా, అపవిత్రతకు వాడుకున్నాను నా బలం, చేయగొన్న కార్యాలకు వాడుకున్నాను నా బలం, ఎగతాళిగా పరిహాసానికి వాడుకున్నాను నా బలం, ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. సంసోను, ఇన్ని తప్పులు చేశావు, ఇన్ని పాపాలు చేశావు, దేవుణ్ణి ఎలా అడుగుతున్నారా సిగ్గు లేకుండా? చేయగొన్న కార్యాలన్నీ చేశావు, మరలా దేవుణ్ణి ఎలా అడుగుతున్నావు నన్ను బలపరచని? అంటే సంసోను మనసులో ఒక నిరీక్షణ ఉంది. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. నీ తప్పులు ఎరిగేవాడు కాదు, నువ్వు నడిచిన అసహ్యమైన నడకను గుర్తుపెట్టుకునేవాడు కాదు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను మనసులో పెట్టుకొని పగ సాధించేవాడు కాదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, దేవునికి ఎంత వ్యతిరేకంగా నడిచినా
నన్ను క్షమించు యేసయ్యా, ఈ ఒక్కసారికి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించు అని నీవు ఆయన యందు నిరీక్షణ ఉంచగలిగితే బంధకాలు విడుదలై మేలు నీ జీవితంలో ప్రారంభమవుతుంది. సంసోను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వాక్యంలో అదే విషయాన్ని చెప్తారు. ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. శత్రువులు నన్ను బంధించారు. ఏ శత్రువును చంపాలని నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఆ శత్రువు ఎదుటే ఎగతాళిగా నిలబడ్డానయ్యా, ఆ శత్రువు ఎదుటే పరిహాసంగా నిలబడ్డాను. హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నోటికి ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని ప్రియులారా, మన అతిక్రమాలు, దేవునికి మనం వ్యతిరేకంగా నడిచిన నడకను ప్రభు గుర్తుపెట్టుకునే దేవుడు కాదు. ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి నిన్ను మరలా బలపరిచి నీకు ఒక నూతన బలాన్ని ఇచ్చేవాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. సంసోనును బలపరిచాడు, తన బంధకాలను తెంపివేశాడు. సంసోనులో ఉన్న నిరీక్షణ, నా ప్రభు బలపరుస్తాడు, నా ప్రభు శక్తినిస్తాడనే నిరీక్షణ సంసోనులో ఉన్నది గనుకనే బంధకాలు తెంచివేయబడ్డాయి. తన జీవితంలో ఒక మేలు పొందుకున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి, తన బ్రతుకు దినముల్లో ఉన్న బలము కంటే తను చివరి క్షణములో పొందిన బలం అధికమైనది. ఒక గ్రుడ్డివాడు సంఖ్యల చేత బంధించబడిపోయి ఉన్నాడు. ఇంత బలానికి కారణం ఏమిటి అంటే సంసోనులో ఉన్న నిరీక్షణ. ప్రియమైన విశ్వాసులారా, దేవుని ప్రియులారా, ఆత్మీయంగా నువ్వు గ్రుడ్డివాడి అయిపోయినా, ఏవి నిన్ను బంధించినా నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కోల్పోకండి. దేవుడు నీవు ఏ సమయములో ఆయన యందు నిరీక్షణ ఉంచి అడగగలిగితే బలహీనమైన నిన్ను బలపరిచి శక్తిని ప్రసాదించుటకు గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. అందుకే వాక్యం ఏమంటుందంటే, బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ప్రభు మీకు మేలు చేయబోతున్నారు. సంసోను బంధకాల్లో పడి ఉన్నారు, తన నిరీక్షణ కోల్పోలేదు. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, మీరు ఏ బంధకాలలో పడి ఉన్నా సంసోనునే బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరచుటకు శక్తి కలిగిన వాడు. నిన్ను బలపరచి నీ బంధకాలను తెంచివేసి నీ జీవితంలో మేలు కలుగజేయటానికి ఇదిగో ఈ మాటలు చెప్తున్నారు. మరొక సందర్భాన్ని కూడా నేను మీకు వివరిస్తాను. అది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజు ఒక బంగారు ప్రతిమను నిలువబెట్టాడు. దానికి ముక్కు, మొహం, అసలు ఏ రూపమో కూడా ఎవరికి తెలియదు. అక్కడ రాయబడలేదు కూడా, ఒక బంగారు ప్రతిమ అని ఉంటుంది. ఏమండి, పాపం రాజులకి ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవారు ఆ రోజుల్లో. వాళ్ళు చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ కూర్చునేవాళ్ళు. ఓ బంగారు ప్రతిమ నిలవబెట్టి ఇక దానికి మొక్కండి, సమయానికి మీకు సమయానికి ఒక విజిల్లాగా పిల్లను గురువు ఊదబడుతుంది, ఆ సమయంలో అందరూ దానికి సాష్టాంగ నమస్కారం చేయాలని. ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారండి, షడ్రక్, మెషక్, అబెద్నెగోలు. ఇదేంట్రా, ముక్కు మొహం లేదు, ఏదో ఒక ప్రతిమ, దాన్ని పూజించమంటాడు, దాన్ని ఆరాధించమంటాడు. అసలు వాడిని ఏమని ఆరాధించాలరా, ఏమని ఆరాధించాలి? ఏదో ఒక ప్రతిమ, దాన్ని ఆరాధించమంటారేంటి, దానికి మొక్కమంటారేంటి? మన మొక్కం, మా దేవుడు జీవము కలిగిన దేవుడు అని ఒక తీర్మానంతో ఈ ముగ్గురు యవనస్తులు ఉన్నారు. దేవుని ప్రియులారా, వీరు ఆ వంగకయు నమస్కారం చేయకు, ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళక, ఇలాంటి కార్యాలన్నీ రాజుగారికి వీళ్ళ ముగ్గురు గురించి కొంతమంది చెప్పారు. వారిని బంధించి తీసుకొని వచ్చారు. బంధించి తీసుకొని వస్తే రాజు ఎదుట కూడా వారు భయపడకుండా, మేము దానికి మొక్కం, ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయం, ఈ మాటలే
ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయం, మొక్కం. ఇదంతా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది. రాజు అంటారు, యవన వయసులో ఉన్నారు, ఇప్పటికైనా దానికి మొక్కుతామనే తీర్మానం చేసుకుని మొక్కండ్రా అంటే, రాజా మేము పొరపాటున దానికి సాగిలపడం, దానికి నమస్కారం చేయం. నేను సాగిలపడాలన్నా, నేను చేతులెత్తి దండం పెట్టాలన్నా, నేను మొక్కాలన్నా అది నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఆయననే మేము ఆరాధించేది. అగ్నిగుండం వేడి చేస్తాను, అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తాను. వారిలో ఉన్న నిరీక్షణ అంత బంధించబడిపోయి రాజు ఎదుట, రాజ సమూహం ఎదుట నిలవబడిన 3 యవనస్తులు బంధకాల్లో ఉన్నారు. మిమ్మల్ని బంధించేస్తున్నాం, బంధించి ఉన్నారు. ఇక ఆ 3కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. చుట్టూ రాజు, రాజ సమూహం, రాజ సైన్యం, ఒకవైపు అగ్నిగుండం. బంధించబడిన 3 యవనస్తులు, వారికి ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసండి? మీరు అగ్నిగుండములో వేసిన రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, సమర్థుడు. వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న త్యాగం. వీరు చెప్తే వింటలేదులే, తీసుకెళ్ళి వేయండి. అగ్నిగుండం మరీ ఎక్కువ వేడి చేశారు. ఏమండి, బంధించిన ఆ 3 అగ్నిగుండంలో పడవేశారు. ఆ వేడికి ఆ 3 వేసే వాళ్ళే ఆ వేడికి కాలిపోయారట. బైబిల్లో రాయబడిన మాట. కొంతసేపటికి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి రాజుగారు చూసి వాళ్ళందరికీ చెప్తారు, అరే అబ్బాయి, బంధించబడిన 3 కదా మనం వేసింది, మరి ఏ బంధకాలు లేకుండా 4 తిరుగుతున్నారే అగ్నిగుండంలో, వారి బంధకాలు ఏమయ్యాయి? వారిలో ఉన్న నిరీక్షణ ఆ బంధకాలను తెంచివేసి వారి జీవితంలో మేలు కలిగేటట్లు చేసింది. వారిలో ఉన్న నిరీక్షణ, ఎదురుగా అగ్నిగుండం ఉంది, రాజ సైన్యం, రాజు ఉన్నారు, ఏమాత్రం ఆ నిరీక్షణ కోల్పోలేదు. చిన్న శ్రమ వస్తేనే దేవుని బిడ్డలో నిరీక్షణ కోల్పోయి 4 దిక్కుల్లో ఏ దిక్కు మాకు సహాయం కలుగుతుందా అని పరుగులెత్తుతాం. ఇక చనిపోతున్నామనే గుర్తులు తన కళ్ళ ఎదుట కనపడ్డా ఆ యవనస్తుల 3లో నిరీక్షణ కోల్పోలేదు, మా దేవుడు రక్షిస్తాడని. ప్రియమైన దేవుని ప్రియులారా, బంధించాము, స్తుతించకుండా మా బంధకాలను మమ్మల్ని బంధించారు, సంఘముగా కూడకుండా మమ్మల్ని బంధించారు, లోకమంతా మాకు వ్యతిరేకమైపోయింది, మేము బంధించబడిపోయి ఉన్నాం. నువ్వు బంధించబడిపోయి ఉన్న నిరీక్షణ కోల్పోవద్దు. మేలు చేసే రోజులు రాబోతున్నాయి, మేలు కలిగే రోజులు సమీపించి ఉన్నాయి, విశ్వసించండి. రాజు అంటారు, బంధించిన 3 కదా వేసింది. 3వ అధ్యాయం 25, 24, 26 వాక్యాల్లో ఉంటుంది. మరి బంధకాల్లో 4 తిరుగుతున్నారేంటి? బంధకాలు లేవు వారికి. ఆ 4వ వాడే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు. ఏ స్థలానికైనా వచ్చి నువ్వు బంధించబడుతున్న ఆ స్థితి నుంచి విడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హ్యాపీగా తిరుగుతున్నారండి ఆ బంధకాల్లో. వారికి ఉన్న నిరీక్షణ, వాక్యం ఏమంటుంది? బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా ఈ కోటలో మరలా ప్రవేశించండి, ప్రభు మేలు చేయబోతున్నాడు. ఆ 3 యవనస్తుల్లో ఉన్న నిరీక్షణే రాజు నోట వీరి దేవుడే నిజమైన దేవుడని పలికేటట్లు చేసింది. ఆ 3 యవనస్తులకున్న నిరీక్షణే రాజు చెప్తాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు. వారికి ఉన్న నిరీక్షణే వారి శరీరానికి ఏ హాని కలగకుండా కాపాడింది. వారికి ఉన్న నిరీక్షణే వారి భక్తి జీవితాన్ని కాపాడింది. ప్రియమైన దేవుని ప్రియులారా, దినములు బహు సమీపించాయి. అగ్నిగుండం లాంటి శోధనలు ఎన్నో ప్రవేశిస్తున్నాయి లోకములో. నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణ గలవారమై పట్టు విడవకుండా నీవు కలిగి ఉన్న నిరీక్షణ ఆకాంక్షతో ఈ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగితే ఏ అగ్ని నిన్ను తాకటానికి కూడా భయపడుతుంది.
ఏ ఆపదలు సమీపించో, బంధకాలన్నీ తెంచివేయబడతాయి. బంధించి వేసాం, ఓ యవనస్తులను బంధించేసాం, ఇక చల్లారింది కడుపు మంట అనుకొని సంతోషపడుతున్నారా? ఏ హాని కలగకుండా శుభ్రంగా అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారు, స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు వచ్చినట్లు వచ్చారు. ఏం జరిగింది? వారికున్న నిరీక్షణ బంధకాలను కూడా కాల్చివేసింది. మరొక విషయాన్ని చెప్తాను, అది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు, శీలలు, దైవజనులు ఒక ప్రాంతానికి వెళ్ళారు సువార్త ప్రకటిద్దామని. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో బహుకాలం నుంచి ఒక సహోదరి దురాత్మ చేత పీడింపబడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎంతోమంది ఆమె దగ్గరకు వస్తే సోది చెప్పుట, దయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుతూ ఉండేది ఆ సహోదరి. ఇది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వాక్యం నుంచి ఉంటుంది నేను చెప్పే మాటలు. అయితే ఆ దారిలో పౌలు శీలలు వెళ్తున్నారు. పౌలు శీలలు వెళ్తుంటే ఈ దయ్యం పట్టిన మనిషి ఎవరు అడగలేదు, కేకలేస్తుంది. ఏదో సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు అని కేకలేస్తుంది. ప్రజలందరూ ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరికి వెళ్ళి చూస్తున్నారు. ఇదేంట్రా, ఇప్పటి వరకు ఈ దయ్యం దగ్గరికి వెళ్ళాం, మనకేదో మేలు జరుగుతుందని, ఈ దయ్యమే ఏంటి ఇలా కేకలేస్తుంది? వీరు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారని. పౌలు పెద్దగా పట్టించుకోలేదు. ఏమండి, ఇలా ఒకరోజు కాదు ఆ దయ్యం చాలా రోజులు ఇక వీరు ఆ దారిలో వెళ్ళినప్పుడల్లా ఒకటే కేకలేస్తుంది. అసలు నేను వాక్యం చదువుతుంటే పౌలు ఆ దురాత్మ జోలికి వెళ్ళాలనే ఆలోచనే లేదండి. తన పాటికి తను ఏదో వెళ్తున్నాడు, సేవ చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అసలు ఆ దయ్యం జోలే పౌలు పోలా. ఈ దయ్యమే ఈ సోది చెప్పే స్త్రీనే కేకలు వేస్తుంది. వాక్యం చదువుతుంటే నేను ఇక పౌలుకు చిరాకు వచ్చింది. ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకోవట్లేదు. ఈ రోజున కొంతమందిని చూడండి, ఆ రోజుల్లో పౌలుకు దయ్యాలు చెప్పినట్లు వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారని పౌలు చెప్పలేదు. పౌలు వెళ్ళేటప్పుడు అంతా దయ్యమే కేకలేస్తుంది, దయ్యమే. కానీ ఈ రోజున చూడండి కొంతమందిని, మేమే వాక్యాన్ని ప్రకటించేది, మాలోనే స్వస్థతల వరాలు ఉన్నాయి, మాలోనే అద్భుతాలు ఉన్నాయి, మాలోనే మహత్కార్యాలు జరుగుతాయి, మాదే పరిశుద్ధమైన మందిరం, మాదే స్వచ్ఛమైన వాక్యం అని మనమే కేకలు వేసుకుంటాం. కానీ పౌలు ఆ రోజున తన గురించి తానేం చెప్పుకోవట్లేదు. ఆ దయ్యం కేకలేస్తుంటే చిరాకు పడి, ఇది ఇంకా మనం ఈ రూటుకు వచ్చినప్పుడల్లా ఈ కేకలు మనం చూడలేమని ఒక్కసారి గద్దించాడు. పౌలు ఎప్పుడైతే యేసయ్య నామమును ఆజ్ఞాపించాడో వెంటనే తనలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. ఆ దయ్యంని అక్కడ కూర్చోబెట్టి వ్యాపారం చేస్తున్న వారు బహుకోపంతో లేనిపోనివన్నీ చెప్పి పౌలు శీలలను బంధించి చెరసాలలో పడవేశారు. వీరు ఇప్పుడు చెరసాలలో పడవేయటానికి కారణం ఆ దయ్యం బిగ్గరగా కేకలేస్తుంది. ఆ దయ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత అనేకులు పౌలు శీలలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచారు, విశ్వాసం ఉంచారు. అనేకులు ఆ మార్గంలోనికి రావడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందేమో అని పౌలు శీలను బంధించి చెరసాల్లో వేశారు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆ సమయంలో పౌలు శీలలు నిరీక్షణ కోల్పోలేదు, చెరసాలలో బంధించబడిపోయి ఉన్నారు. పౌలు శీలలు చెరసాలలో ఉండి స్తుతిని ఆపలేదు, ప్రార్థన ఆపలేదు, వారు స్తుతించడం ఆపలేదు. ఆ చెరసాల్లో వేసిన వాళ్ళు అనుకున్నారు, ఇక మనం సువార్తను ఆపేశాం, బంధించేశాం, ఇక సువార్త వ్యాప్తి చెందదు.
పౌలు శీల కూడా చెరసాల్లో పడిన తర్వాత నిరీక్షణ కోల్పోలేదు. కొంతమందికి చిన్న ఇబ్బంది కలిగితేనే అమ్మో ప్రభువు నమ్ముకున్నాము అందుకే ఈ కష్టాలు వచ్చాయి, ప్రభువు నమ్ముకున్నాము అందుకే ఈ బాధలు కలుగుతున్నాయి, ప్రభువు నమ్ముకున్నాము అందుకే ఈ శోధనలు ఎదురయ్యాయి అంటారు. మరి ఏకంగా పౌలు శీలను చెరసాల్లోనే బంధించారు. అలాంటి పరిస్థితులు మనకి ఎదురైతే యేసు ప్రభు లేడు, ఆయన నిజమైన దేవుడు కాదు, ఆయన యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే మనకెందుకు ఈ బాధలు కలుగుతాయి, మనకెందుకు ఈ శోధనలు వస్తాయని కృంగిపోయేవారు. పరిస్థితులన్నీ పౌలు శీలను బంధించిన వారికి ఉన్న నిరీక్షణ కోల్పోలేదు. మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించచ్చు, పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు ప్రభువును స్తుతిస్తూ ఉంటే చెరసాలలో ఒక్కసారి అలా భూకంపం ప్రారంభమై అదరటం ప్రారంభమైంది. వారి బంధకాలు బైబిల్లో రాయబడిన మాట అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వాక్యములో రాయబడిన మాట ఏమిటో తెలుసండి? వారి బంధకములు ఊడెను. నిరీక్షణ కోల్పోకండి. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కోల్పోకండి. బంధకాలలో పడి ఉన్నా నిరీక్షణ ఉంచండి. బంధకాల్లో పడి ఉన్నా నిరీక్షణ కోల్పోవద్దు. నా ప్రభు అద్భుతం చేయాలంటే ఒక్క సెకండ్ పట్టదు. ఆయన అద్భుతం చేయగలడు, చేస్తాడు, సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఈ వర్తమానం వినుచున్న ప్రియ దేవుని బిడలారా, చెరసాల నాయకులు అనుకున్నారు మేము బంధించేశాం, ఆ గ్రామంలో ఉన్నవారు అనుకున్నారు ఇక మేము బంధించేశాం. బంధకాలు ఎంతసేపు అండి? నిరీక్షణ కోల్పోకండి. నువ్వు నిరీక్షణ కోల్పోయావా ఆ బంధకాలే నిన్ను మరణానికి దారితీస్తాయి. నిరీక్షణ కోల్పోవద్దు దేవుని ప్రియులారా. ఏ క్షణానైనా నా దేవుడు అద్భుతం చేయగలడు. ఏ క్షణానైనా నీకున్న వ్యాధి నుంచి విడిపించగలడు. ఏ క్షణానైనా నీకు ఒక ఉద్యోగాన్ని ఇప్పించగలడు. ఏ క్షణానైనా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయుటకు శక్తి కలిగిన వాడు. నిరీక్షణ కోల్పోవద్దు. సంసోను నిరీక్షణ కోల్పోయి ఉంటే బలపరచబడేవాడు కాదు. ఏమండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిరీక్షణ కోల్పోయి ఉంటే ఒక రాజు నోట వీరి దేవుడు నిజమైన దేవుడని చెప్పగలిగేవారు కాదు. పౌలు శీలలు నిరీక్షణ కోల్పోయి కృంగిపోయి కుమిలిపోయి బాధపడుతుంటే ఒక చెరసాల నాయకుడు రక్షింపబడేవాడు కాదు. ప్రస్తుతం ఎంతోమందిని బంధించాలని చూస్తున్నాయి పరిస్థితులు క్రైస్తవులను, దేవుని బిడలను. ఏ బంధకాలలో మనం పడి ఉన్న నిరీక్షణ కోల్పోకండి. మేలు పొందే రోజులు ప్రారంభమయ్యాయి. మేలు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మన దేవుడు ప్రసాదించుటకు శక్తి కలిగిన వాడు. వాక్యం ఏమంటుంది? బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా ప్రవేశించండి, ప్రభు మేలు చేయబోతున్నాడు. ఎన్ని బంధకాలతో నువ్వు బంధించబడిపోయి ఉన్నా నీకు కావాల్సింది నిరీక్షణ. యేసయ్య ఎదుట నీవు నిరీక్షణ ఉంచగలిగితే నీ నిరీక్షణను సిగ్గుపరిచే దేవుడు కాదు. విశ్వసించండి. బంధకాల్లో పడి ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకెవరు సహాయం చేయడం లేదు, బంధించబడిపోయి ఉన్నాం, మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు అని కృంగిపోయి కుమిలిపోయి బాధపడవలసిన పరిస్థితి దేవుని బిడ్డలంగా మనకు ఉండకూడదు. నిరీక్షణ గలవారమై ఉందాం. మేలు కలగబోతుంది. సంసోను జీవితంలో పొందిన నూతన బలం, షడ్రక్ మెషక్ జీవితంలో పొందిన నూతన విశ్వాసం, పౌలు శీలలో కలిగిన స్తుతి, ప్రార్థన, ఆ నిరీక్షణ మనలో ఉంటే మన దేవుడు ఎటువంటి బంధకములనైనా విడిపించుటకు శక్తి కలిగిన వాడు. అలా విడిపించబోతున్నాడు. నిరీక్షణ కలిగి ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ప్రభు ఈ మాటలను మీ హృదయములో
భద్రపరచునుగాక.